దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం ఇది. ఐజయ్యా గ్రంథము 32:8. గనులు ఘనకార్యములు కల్పించెదరు, వారు ఘనకార్యములను బట్టి నిలిచెదరు. ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతోంది. మనిషి గొప్పవాడిగా కనిపించడం వల్ల గనుడు కాదు. అతని ఆలోచనలు, అతని కార్యాలు, అతని హృదయము, అతని నడత వల్లే అతడు గనుడుగా అవుతాడు. ఈ లోకంలో కొందరు పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ చిన్న పనులు చేస్తారు. మరికొందరు మౌనంగా ఉంటారు, కానీ దేవుని చిత్తాన్ని తగిన ఘనకార్యాలు చేస్తారు. ఈ వాక్యంలో 3 విషయాలను మనము గమనించవచ్చు. ఘనుడు ఎవరు? ఘనురాలు అంటే ఏమిటి? ఘనమైనది జీవితం ఎలా నిలుస్తుంది? దేవుని దృష్టిలో ఘనుడు అంటే విశ్వాసములో నిలిచేవాడు, స్వార్థము కాకుండా దేవుని చిత్తంలో ఆలోచించేవాడు, పెద్ద మనసు కలిగిన వారు, ఆ దేవుని రాజ్యానికి ఉపయోగపడే పని చేసేవారు, కష్టకాలంలో కూడా నీతిని విడివనివాడు. ఘనుడు అంటే హృదయం విశాలంగా ఉన్నవాడు, దేవుని కోసం నిలిచేవాడు, ఇతరుల మేలులో కోరేవారు, తాత్కాలిక లాభం కోసం నీతిని అమ్మనివాడు, బాధ్యతను భారంగా తీసుకోకుండా పిలుపుగా చూసేవాడు. ఘనమైన జీవితం బయట రూపంలో కాదు, లోపల ఉన్న విలువలో ఉంటుంది. ఘనమైన కార్యాలు అంటే పెద్ద పెద్ద పనులు మాత్రమే కాదు. దేవుని దృష్టిలో ఘనమైన పని అంటే సరి అయిన సమయంలో సరి అయినది చెయ్యడం, సత్యం కోసం నిలువబడుట, ఇతరులను కాపాడుట కోసం దేవుని చిత్తానికి విధేయత చూపడం, నీతిని నిలబెట్టడం, దేవుని మహిమ కోసం బ్రతకడం. కొన్ని ఘనకార్యాలు ప్రపంచం చూడకపోవచ్చును, కానీ దేవుడు చూస్తారు. మనుష్యులు మారిపోవచ్చు, కానీ దేవుడు వాటిని నిలిపి ఉంచుతాడు. దేవుడు అబ్రహామును వెళ్ళు అన్నప్పుడు అతడు ఎందుకు అని నిలిచిపోలేదు. అతడు విధేయత చూపాడు. ఘనుడు దేవుని మాటను వినగానే కదిలేవాడు. యోసేపు పరిశుద్ధతలో ఘనుడుగా కనపడ్డాడు. యోసేపు జీవితంలో అన్యాయం ఎక్కువైంది. సహోదరులు అమ్మివేశారు, అపవాదము వచ్చింది, జైలుకెళ్ళాడు. కానీ అతడు తన హృదయాన్ని చెడగొట్టుకోలేదు. ఘనుడు అవకాశం వచ్చినప్పుడు పాపం చెయ్యడు, శక్తి వచ్చినప్పుడు ప్రతీకారము తీర్చడు. అలాగే ఎస్తరు తన ప్రజల కోసం రాజు ఎదుట నిలబడింది. అది ప్రమాదకరమైన పని. ఆమె మౌనంగా ఉండింది. తన ప్రాణం కాపాడుకోవచ్చు, కానీ ఘనురాలు తన కోసం కాకుండా దేవుడు అప్పగించిన ప్రజల కోసం నిలుస్తారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ఒక ప్రవచన వాక్యంగా మాట్లాడుతున్నారు. ఎలాగైతే అబ్రహాము విధేయతలో ఘనుడయ్యాడో, యోసేపు పవిత్రతలో ఘనుడుగా కనపడ్డాడో, ఎస్తరు ధైర్యమున ఘనురాలుగా కనపడ్డాడో, దావీదు విశ్వాసములో ఘనుడిగా కనబడ్డాడో, నెహేమియా సేవలో ఘనుడిగా నిలిచారో, అలాగే మనం అందరినీ కూడా దేవుడు తన యొక్క కృపచేత మనలకు ఆ ఘనతను కూడా ఇచ్చి ఆశీర్వదించే ప్రభువై ఉన్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.